12 అరకల ఎడ్ల చేత శక్తి ధనుచుండు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడుగగా అతడు పోయి నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. చాలు, థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ద కాల్. ఎలీషా పిలుపు, ఎలీషా యొక్క పిలుపు ఎట్లుంది? ఎవరు పిలిచారు ఈయనను దేవుని వెంబడించమని? ఎలీషా పిలిచాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఇంత ముందర వచనం కూడా మనం చూడవచ్చు. దేవుడు చెప్పాడు కాబట్టి, ప్రణాళిక ఉంది కాబట్టి ఎలీషా పోయి ఎలీషాను పిలిచి వెంటనే అయ్యారు ఏం చేసిన, ఆయనకి ఎన్ని ఉన్నాయంట? 12 జతలు ఎడ్లు ఉన్నాయి. ఈజ్ అ రిచ్ మ్యాన్ కదా, ధనవంతుడు. అన్నీ కూడా పిలుపు, జస్ట్ రమ్మన్నాడు, వెంబడించమంటే ఆయన తువాలేసి ఆయన ఏం చేసినాడు? ఆగండి కొంచెం టైం అని చెప్పి ఆ నాగులన్నీ కూడా కాల్చేసినాడు. ఆ ఎద్దులన్నీ కూడా ఇచ్చేసి దాన్ని సిద్ధపరిచి అన్నీ అయిపోయినాయి. అలా తల్లిదండ్రులకు చెప్పి వచ్చాడు. డిడ్ హీ గో బ్యాక్? వాట్ హీ లెఫ్ట్? ధనంని, అన్నీ, కుటుంబంని అన్నీ కూడా వదిలిపెట్టాడు. నౌ హీ ఈజ్ ఎంప్టీ. అని ఇప్పుడు ఏందండి? ఖాళీ. హల్లెలూయా. హీ ఈజ్ ఎంప్టీ మ్యాన్, నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలో ఏమీ లేదు. కానీ ఎవరిని వెంబడించాడు? కనిపించే ఏలియాను. కనిపించాన్ని దేవుని మాట ఏలియా ద్వారా విన్నాడు. దేవుడు పిలవలేదండి. దేవుడు ఎలీషాకి చెప్పాడు. ఎలీషాను పిలిచాడు. హీస్ ఒబీడియంట్ టు ద కాల్. సో ఈ ఒబీడియంట్, ఆ పిలుపుకి ఆయన విధేయత ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి లైఫ్లో ఏమైందంటే బ్లెస్సింగ్స్ స్టార్ట్ అయినాయి. సో ద పర్పస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ హిస్ లైఫ్ ఇస్ ఒబీడియంట్ టు ద కాల్. దేవుని పిలుపుకు అని విధేయతగా ఉండి ఆయనకు సంబంధించిన అన్ని కూడా వదిలిపెట్టి ఖాళీ హస్తంతో వెంబడించాడు. ఒక తువాల్ వేసుకున్నాడు అనుకుంటా. అండ్ హీ ఫాలోడ్. సో ప్రతి సేవకుడు ఏం చేయాలంటే అన్నీ వదిలిపెట్టి, అందుకే మనందరం ఖాళీగా ఉన్నాం. ఇక్కడ మనందరూ కూడా ప్రేరుగా చూస్తే మందిరం వీఆర్ ఎంప్టీ హ్యాండెడ్. బట్ మన రాజు ఎవరు? మన దేవుడు ఎవరు? కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన నమ్ముకున్న వాడిని తలగా ఉంచిన తోకనుగా కాదు. బట్ వై వీఆర్ టేల్స్, వై వీఆర్ ఎంప్టీ. నా దేవుడు రాజే అంటున్నాము, నన్ను తల్లగా ఉంచుతా అంటున్నాడు, బట్ వీఆర్ స్టిల్ ఎంప్టీ. నౌ వీ నీడ్ వాట్? ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఇంతసేపు మనం విన్నాం, 6 పాయింట్స్ విన్నాం. ద రీజన్, ద పర్పస్ ఆఫ్ బ్లెస్సింగ్స్, హౌ. ఇప్పుడు ఇక్కడ ఆయన కాల్ చూడండి, ఈయన వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు? ఏలియాను వెంబడించాడు. తర్వాత విల్ జస్ట్ గో బ్యాక్, విల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. 2వ రాజుల పత్రిక 2 Kings. ఓకే, 2 Kings chapter 2. 2 Kings chapter 2 ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఎలీషా వెంబడించే ఏలియా గారు ఎక్కడ వెళ్ళారంట? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నా ఎలీషా అంటున్నాడు, హౌ? ఇప్పుడు నేను ఎట్లా? ఏలియా అంటాడు, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ? ఇప్పుడు నా 6th verse చెప్పండి. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాడు. ఇక్కడ చూడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఐ వాంట్ లీవ్ యూ నో మ్యాటర్ వాట్. ఆల్రెడీ నా ప్రాపర్టీ అన్నీ వదిలిపెట్టి వచ్చినాను. ఇప్పుడు ఆయన జీవం తోడు, నీ జీవం తోడు, ఐ వాంట్ లీవ్ యూ. నువ్వు వెళ్ళిపోయినా, నువ్వు అప్పగించిన పని, దేవుడు అప్పగించిన పని నేను అన్నీ కూడా ఇప్పుడు క్రమంగా చేస్తాను. దెన్ వాట్ హీ హాస్ వన్ థింగ్. నీకేమి కావాలంటే ఆయన అంటాడు, నీకు కలిగిన ఆత్మలు. 8th verse చెప్పండి. అంతటా ఏలియా తన దుప్పటి
తీసుకొని ఆ, మడత పెట్టి ఆ, నీటి మీద కొట్టగా ఉమ్, అది యువతలకును ఉమ్, అవతలకును ఉమ్. విడిపోయాను. ఉమ్, గనుక ఉమ్, వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఉమ్, వారు దాటిపోయిన తరువాత ఉమ్, ఏలియా ఉమ్, ఎలీషాను చూచి, ఉమ్, నేను నీ యొద్ద నుండి ఉమ్, తీయబడక మునుపు ఉమ్, నీ కొరకు నేనేమి చేయగోరుదునో ఉమ్, దాన్ని అడుగుమని చెప్పగా, ఉమ్, ఎలీషా ఉమ్, నీకు కలిగిన ఆత్మలో ఉమ్, 2 పాళ్ళు ఉమ్. నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. హల్లెలూయా. ఏమంటాడు? డబల్ పోర్షన్, నీ మీద ఉన్న ఆ బ్లెస్సింగ్ డబల్ పోర్షన్ నాకు అనుగ్రహించు, కావాలి. ఎలీషా సెడ్ ఆల్రెడీ నేను వదిలిపెట్టిపోతున్నా కదా, ఇట్స్ యువర్స్, నో వన్ కాంట్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు 13th వర్స్ చదవండి. మరియు ఏలియా ఆ, దుప్పటి క్రింద పడగా ఆ, అతడు దాన్ని తీసుకొని ఆ. యొర్దాను ఒడ్డునకు వచ్చి ఎలీషా ఏం చేశాడండి? దుప్పటి తీసుకొని ఎలీషా గారు ఏం చేసి దుప్పటి తీసుకొని నీళ్ళని కొడితే నీళ్ళు 2 పాలైనాయి. ఎలీషా గారు ఏం చేసినారు చూడండి మళ్ళీ, యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని ఆ, నీటి మీద కొడితే ఏలియా యొక్క దేవుడైన యెహోవా హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు అనెను. హల్లెలూయా. ద సేమ్ వర్క్, సేమ్ పని ఎలీషా గారు చేసిన పని ఈయన కూడా చేసినాడు. ఇట్ వర్క్డ్. ద డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ వాజ్ ఆన్ ఎలీషా మీద ఎలీషా ఉన్న బ్లెస్సింగ్స్ కూడా వచ్చినాయి. హౌ? ద ఒబీడియంట్. ఆయన దేవుని నమ్మినాడు, తర్వాత దేవుని చెప్పిన మాటలు ఎలీషా ద్వారా నమ్మి ఆయన కార్యము చేసినాడు. సో ఈరోజు టుడే హూ కాల్డ్ యూ టు మినిస్ట్రీ? మిమ్మల్ని మినిస్ట్రీకి పిలిచిన వాళ్ళు ఎవరు? దేవాతి దేవుడు. సో నువ్వు అన్నీ వదిలిపెట్టరమ్మన్నాడు. ఎస్. ఇప్పుడు నీకు ఇచ్చేది ఎవరు? హూ హ్యాస్ టు బ్లెస్ యూ? నేను దీవించేది ఎవరు? నేను ఆశీర్వదించేది ఎవరు? నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు జరిగించేది ఎవరు? నేను పోషించేది ఎవరు? ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఈరోజు నీ బాధ, నీ ఏడుపు ఎవరికి పంపించాలి? దావీదు మహారాజు ఎవరికి ఏడ్చున్నారు? ఆయన సైన్యాలకు ఏడవలేదు, అక్కడున్న ప్రజలకు ఏడవలేదు, ఆయనకు అన్నీ ఉన్నాయి, బట్ హీ క్రై టు ద లార్డ్. ఈరోజు మీ బాధలు, నా బాధలు ఎవరికి వినిపించాలి? టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. దెన్ దేవుడు అది ఆ కార్యము జరిగిస్తాడు. నౌ ద సేమ్ చాప్టర్ విల్ సీ 23rd వర్స్ చదవండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి ఓడివాడ ఎక్కిపోము. ఏమనండి? ఓడివాడ ఎక్కిపోము. ఓడివాడ ఎక్కిపోమని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎవరు ఎక్కిరిచ్చారండి? ఇక్కడ చిన్న పిల్లలు, యవనస్తులు. ఇక్కడ బైబిల్లో చూస్తే టీనేజర్స్, యవనస్తులు 42 మంది యవనస్తులు ఏం చేసినారంటే ఎలీషా ప్రవక్తను ఎక్కిరించారు. ఏమి ఎక్కిరించారు? బోడివాడ, బట్టతలవాడ. ఎక్కిరిస్తే ఎవరు పని చేసినారండి? ఎలీషా పని చేసినాడా? ఎలీషా తిట్టాడా, కొట్టాడా, తన్నాడా, తన్పించాడా, సంఘం చెప్పాడా? హూ డిడ్ ఇట్? ద లార్డ్ గాడ్ ఆల్మైటీ డిడ్ ఇట్. దేవాతి దేవుడు చేసినాడు. ఇది ఇక్కడ రెఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఏంది. 1 minute. ఓకే, ఇక్కడ ఈ బేడ్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రవక్తలంట ఇశ్రాయేలును అక్కడున్న వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారంట. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో ఐడల్ వర్షిప్ చాలా జరుగుతుంది, హాట్ బెడ్. ఆ ప్రాంతంలో అంతా ఆ ఒక్క అన్య దేవతను పూజిస్తున్నారు కాబట్టి, అక్కడ ఆరాధన జరుగుతుంది కాబట్టి వీళ్ళు ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారంట. డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు చేయకండి, ఈ పని చేయకండి, దేవుడు నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి అన్నీ చెప్తున్నారు, దేవుడిని కాపాడినాడు, మీరు అట్లా చేయకండి అని చెప్తుంటే వాళ్ళు వినట్లేదంట. అయితే వీళ్ళ కోపం వచ్చి తిట్టారంట, వీ నుంచి వెళ్ళిపో బోడిగుండాడా, యు గో ఫ్రమ్ హియర్. అప్పుడు ఆయన ఏం చేసినాడంట? యెహోవా నామంలో చెప్పించాడు.
శపించాడు. సేవలో మనం వెళ్తుంటాం, పరీక్షలు వెళ్తుంటాం, కుటుంబంలో పరిస్థితులు వస్తాయి. అవన్నీ ఎవరికి అప్పగించాలి మనము? దేవుడికే. వి క్రై ఫ్రంట్ ఆఫ్ గాడ్, నాట్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. హల్లెలూయా. ఆయన ఎవరికి ఏడ్చాడు? ఎవరికి చెప్పాడు బాధ? ఆయన దుఃఖం, ఆయన రోదన, అవమానం ఎవరికి చెప్పాడండి? దేవునికి చెప్పాడు. దేవుడు వాళ్ళను చంపేసినాడు, కర్స్ చేసినాడు. వాళ్ళ లైఫ్ లేదు. సో దట్ ఈస్ థింగ్స్ యూ షుడ్ సీ ఇన్ యువర్ మినిస్ట్రీ. మన పరీక్షలో దేవుడు చేసిన కార్యాలు చూడాలా. అప్పుడు అనేక ఆత్మలు ఎవరి దగ్గరకు వస్తాయండి? ఎవరి దగ్గరకు వస్తాయి? దేవుని దగ్గరకు వస్తాయి. ఆటోమేటిక్ మనం ఏమవుతామండి? తల్లగా ఉండబడతాం. హల్లెలూయా. మనకు కావాల్సిన అన్నీ కూడా మన కుటుంబాన్ని దేవుడు వెలుగులో తీసుకొస్తాడు. సో ఇంతసేపు మన వాక్యం విన్నాం కదా, కుటుంబంలో మనం ఏ విధంగా ఉంటున్నాం, మన పిల్లల్ని ఏ విధంగా తిడుతున్నాం, మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం. నేను కొన్ని రోజులు మా పిల్లలు తప్పు చేస్తున్నారంటే నేను అరుస్తూ ఉన్నాను వాళ్ళ మీద. మా పెద్దోడు ఎవరైనా తప్పు ఆయన అరుస్తున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నుంచి. అదే నేను ప్రేమగా చేస్తే ఫ్రమ్ వేర్ వాట్ విల్ లెర్న్ ఫ్రమ్ మీ? లవ్. ఆ లవ్ నేర్చుకుంటే బయటికి పోయి ఏం చేస్తాడండి? లవ్. ఆ లవ్ వల్ల ఇతరులు ఏం నేర్చుకుంటారండి? ఏంటరా వీడు ఇంత ప్రేమగా ఉన్నాడు. దే విల్ కమ్ టు నో ద లార్డ్. ద మినిస్ట్రీ షుడ్ బి వాకింగ్ మినిస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎలీషా గారు కానీ ఎలీషా గారు కానీ వాళ్ళకి ఏమైనా సొంత మందిరం ఉన్నాయా? ఎలీషా గారిని చూసినాం కదా, మొత్తం వదిలిపెట్టి వచ్చాడు. డస్ హీ హ్యావ్ ఎ హౌస్? బట్ వే డిడ్ హీ లివ్? గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ఎ ప్లేస్. యా, ఆయన కోసము అన్నీ ఉన్నాయి. దేవుడు గొప్ప కార్యము చేసినాడు. See, if we go further, we'll see one more miracle. Next miracle చూద్దాము. ఓకే, 2 రాజులు 4th వర్స్ చదువుదాం. సో 4th chapter 1st verse. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడన 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేది లేదని. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. 7th verse చదవండి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో. హల్లెలూయా, ఆమేన్. ప్రవక్త ద్వారా ఆమెకి ఏమొచ్చిందండి? ద విడో, బీద విధురాలకి 2 కుమారులు ఉన్న తల్లి గారికి ఏమొచ్చిందండి? ప్రవక్త ద్వారా ఆశీర్వాదాలు వచ్చినాయి. లేమి దాంట్లో అంతా కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ద మిరకిల్ స్టార్టెడ్ టు ద ప్రాఫిట్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలం ద్వారా, శక్తి ద్వారా, మహిమ ద్వారా, ఈ ప్రవక్త ద్వారా ఆ బీద విధురాల ఇంట్లో గృహంలో ఏం జరిగిందండి? గొప్ప కార్యం జరిగింది. ఆయన ఏమో సజెషన్స్ ఇచ్చాడా? ఆయన ఏమో ఇట్లా చేయి ఇట్లా చేయి వాళ్ళ పోమని చెప్పాడా? వాట్ హీ సెడ్? జస్ట్ ఎంటీ జార్స్ తీసుకురా. హీ ప్రే, గాడ్ బ్లెస్డ్. సి, ఆ గ్లోరీ ఎవరికి పోయిందండి? దేవునికి వెళ్ళింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ప్రవక్తకి ఏమొచ్చిందండి? ఒక వాల్యూ వచ్చింది, ఘనత వచ్చింది. ఆయన నిజమైన ప్రవక్త అని ఒక పేరు వచ్చింది. తర్వాత కింద వచ్చి ఇంకొక అద్భుతం చేస్తే 8th verse చూడండి. ఇక్కడ షునామైట్ ఒక గృహంలో ఏం జరుగుతుందండి? గొప్ప కార్యం. చదవండి. ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట కనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను. కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఏమంట? భక్తి గల దైవ జనుడు. హౌ? ఎట్లా తెలుసుకుంది?
ఈ యొక్క స్త్రీ ఈయన భక్తి గల దైవచనం ఎట్లా తెలుసుకుంది? ఎట్లా? కరెక్టే, కానీ హౌ కెన్ షీ నో అంటే ఈయన క్రియల వల్ల. ఇంత ముందర ఏం చేసినాడు? ఒక బీద విధవల దగ్గర పోయినాడు, అద్భుత కార్యం చేసినాడు. ఈయన దేవుని మహిమ చూసింది, నమ్మకంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. ఎవరిని ఏది ఒక్క సహాయం అడగకుండా దేవుని నామలో దేవుని శక్తితో కార్యాలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషాకున్న మహిమ, ఎలీషా ప్రవక్తకున్న అభిషేకం అంతా కూడా ఎవరి మీదకి వచ్చింది? ఎలీషాకు వచ్చింది. అది చూసి అదే నమ్మకం ఉండి అదే నీతి గల దేవుని సేవ చేస్తున్నాడని చెప్పి షీ హానర్డ్ హిమ్. హల్లెలూయా. ఆ బీదవర ఇంటికి వెళ్ళి భోజనం వెళ్తుంటేనే ఒక రూమ్ కట్టించినాడు. ఈరోజు డైవర్షన్లు ఏ విధంగా ఉన్నారు? ఈరోజు మనం వెళ్తే ఎవరైనా మనం నిజంగా మనం చూసి మన పరిచయ సేవను చూసి మనకు హానర్ చేస్తున్నారా? ఆర్ వి డిమాండింగ్? హల్లెలూయా. నువ్వు నిజంగా మీ బాధ ఉన్నారేమో, అదే అందరు వేరే మంచిగా ఉన్నారు, డోంట్ ఫీల్ బ్యాడ్. మే ద గుడ్ వర్క్ స్టార్ట్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప కార్యం నీ జీవితంలో స్టార్ట్ అయితే ఆ గొప్ప కార్యమే నేను దీవెనలో తీసుకొస్తాయి. హల్లెలూయా. ఆమేన్. సో ప్రియమైన దేవుని సంగమా, ఈమె ఏం చేసిన భర్తతో చెప్పి ఒక ఇల్లు కూడా రూమ్ కూడా కట్టించింది. ఈయన ఏం చేసిన ప్రవక్త ఆమె పిలిచి నీకేం కావాలో అడుగు అన్నాడు వాళ్ళ అసిస్టెంట్తో. అంటే యూనో నాకు పెళ్ళి అయింది, పిల్లలు లేరు. హీ సెడ్ నెక్స్ట్ ఇయర్ గాడ్ బ్లెస్ యూ విత్ ఏ బాయ్. గాడ్ బ్లెస్డ్ హర్. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత బాబు పుట్టాడు, సంతోషం. మళ్ళీ అనారోగ్యం వచ్చింది. చనిపోయే స్టేజ్ ఉంటే ఈమె క్వశ్చన్ వేస్తుంది ఆయనకు, నేను నిన్ను అడిగినానా? నేను ఇవ్వనానా? నువ్వేదో మంచి సేవకుడు అని చెప్పి నీకు భోజనం పెడుతున్నా, భర్తకి ఒక రూమ్ కట్టిస్తే నువ్వు మా దాంట్లో లేనిపోయేదా ఒక బాబుడి ఇచ్చి సంతోషం తెచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయినావు. ఇవి మళ్ళీ బాధ ఇచ్చినావు. అప్పుడు ఇంత బాధ లేదు, దుఃఖం లేదు, రెంటింపు అయింది. బట్ వాట్ డిడ్ ద ప్రాఫిట్ డిడ్ అగైన్? ప్రే. మళ్ళీ శిష్యుడు వచ్చాడు, కార్యం కాలేదు. ఈయనే వచ్చినాడు. హీ వెంట్ టు ద రూమ్, పనుకున్నాడు. హీ గివ్ లైఫ్. దేవుడు ఆది కాండంలో మనిషికి ఏ విధంగా జీవం ఇచ్చాడో అదే జీవం ద్వారా మరి బిడ్డ లేశాడు. హల్లెలూయా. ఆమేన్. See, God worked through this prophet. ఈ ప్రవక్త ద్వారా దేవుడు కార్యము చేశాడు. మన ద్వారా ఎందుకు కార్యము చేయడు? ఆమేన్. మన చిన్న చిన్న పరిస్థితులు భయపడతాం, బాధపడుతుంటాం. నో ప్రాబ్లం. అవన్నీ కూడా ఎవరికి అప్పగించాలా? నీ ప్రాబ్లం ఎవరి ప్రాబ్లం? నీ బిడ్డల ప్రాబ్లం ఎవరి ప్రాబ్లం? నీ బిడ్డల ప్రాబ్లం ఎవరి ప్రాబ్లం? మీ ప్రాబ్లం. మళ్ళీ నీ ప్రాబ్లం ఆయన ఎవరు? నీకు తండ్రి. బిడ్డల ప్రాబ్లం ఎవరిది ఇప్పుడు? తండ్రిదే. లెట్ హిమ్ టేక్ కేర్. లీవ్ ఇట్. దావీదు మహారాజు ఏడ్చినాడు దేవునికి. మనం ఎందుకు ఏడవద్దు? మన సమస్యలు ఎందుకు చెప్పొద్దు? నేను బాధ పెడుతున్నారా, హింస పెడుతున్నారా, నేను అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఎవరికి ఏడవాలి? దేవునికి. ఎవరికి వినిపించాలా? దేవునికి. గాడ్ ఈజ్ గోనా లిఫ్ట్ యూ అప్. చివరి చెప్పి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 13th చాప్టర్ చదువుదాం, 19-20 వర్సెస్. 2 Kings 13th చాప్టర్. దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల 19-20 13th చాప్టర్. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపగా ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి. వావ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సైన్యము శవము ఎవరు ఎముకలు తలిగి తిరిగి లేచినంట? ఎలీషా సమాధి ఎముకలను తగిలి ఈ సైనికుడు జీవంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఈ అద్భుతాలు ఎవరు చేసిన? చంపిన వాళ్ళు ఎవరు లేపినారు?
నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఎవరు లేపారా అండి? చనిపోయిన ఎలీషా గారు బోన్స్ ముట్టుకొని ఎవరు లేచారంట? సైనికుడు లేచాడు. ఆ సైనికుడు ఎవరో మనకు తెలియదు, ఎట్లుంటాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు, బట్ ఎవరిని ముట్టుకున్నాడంట? హల్లెలూయా. ఈరోజు మనల్ని ముట్టుకుంటే, ఈరోజు మనతో మాట్లాడితే, ఈరోజు మనతో సహవాసం చేస్తే ఎవరైనా వాళ్ళ అప్పుల నుంచి, బాధల నుంచి, వాళ్ళ దుఃఖం, చీకటి నుంచి వెలుగులో వస్తున్నారా? హల్లెలూయా. వీ హ్యావ్ టు లివ్ దట్ లైఫ్. బైబిల్ ఒక వచనం, నీతిమంతుల బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన వల్ల మన బిడ్డలు, మన కుటుంబం దీవించబడిందా, ఆశీర్వదించబడిందా? ప్రియమైన దేవుని సంగమా, వి షుడ్ బి బ్లెస్డ్. మనం ఏముండాలా? ఎప్పుడు దైవ సేవకులు, దైవజనులు ఏముండాలండి? బ్లెస్సెడ్గా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు బ్లెస్సెడ్. దైవజనులు, దైవ సేవకులు కుటుంబం ఏ విధంగా ఉండాలండి? బ్లెస్సెడ్గా ఉండాలి. ఎందుకు? ఎవరిని సేవిస్తున్నాం మనము? జీవం కలిగిన దేవుని మనం సేవిస్తున్నాం. మనం బ్లెస్సెడ్ ఉంటే మనం చూసే వాళ్ళు ఏముంటారు? బ్లెస్సెడ్ ఉంటారు. హల్లెలూయా. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా దీవెనలతో నింపబడి ఉంటారు. వాళ్ళు కూడా దేవుని ప్రేమ తెలుసుకుంటారు. సో టుడే వీ హ్యావ్ టు బి ఎ వాకింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఒక చిన్న సాక్ష్యం చెప్పిన ముగిస్తాను. మా తండ్రి గారు సేవకుడు, దైవజనుడు, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్. మేము ముగ్గురం, మా అమ్మ టీచర్. మేము మిషన్ కాంపౌండ్ శంషాలు ఉండేవాళ్ళం. మా డాడీ జీతం ఈ లోకం 2003 జూన్ 7 నాడు వెళ్ళిపోయినాడు. అంతవరకు ఆయనకు 4,000 జీతం. మళ్ళీ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్. మా అమ్మగారు క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్లో గవర్నమెంట్ టీచరు. ఆమె రిటైర్ అయినప్పుడు ఆమె జీతము నెలకు 12,000, 13,000. అది 3 నెలలకు ఒకసారి వచ్చేది. ఎందుకంటే క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్ ప్రాబ్లం ఉండే కాబట్టి. సో ఈ యొక్క విషయంలో చూస్తుంటే మా తండ్రి గారు అనేక బిడ్డలకు, అనేక మందికి హెల్ప్ చేసినాడు. కానీ మేమేమని అడిగితే మాకు ఇవ్వలేదు. మేము ముగ్గురం, అక్క, అన్న, నేను. సో మేము ఒక్కటే అనుకున్నాము, అస్సలే సేవ చేయొద్దు. ఏం చేయొద్దు? సేవ చేయొద్దు. ఎందుకంటే ఏం లేవు మా ఇంట్లో, డబ్బులు లేవు, ఇవ్వలేదు, డబ్బులు లేవు. ఏమైనా కావాలంటే వి నీడ్ మనీ. బట్ యు నో వాట్, ఆయన సేవ చేస్తున్నాడు, నీతిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మా డాడీ లోకం వదిలిపెట్టినాక మేము మిషన్ బంగ్లాలో ఉన్నాం కాబట్టి మేము వెకేట్ చేయాల్సింది వచ్చింది. ఎందుకంటే ఒక దగ్గర సంస్థలో పని చేసినప్పుడు పని అయిపోయినాక ఏం చేయాలా? వెకేట్ చేయాలా. మేము వెకేట్ చేసినా మాకు ఒక ఇల్లు కూడా ఉండే. ఆ ఇల్లు మా చిన్నమ్మకు స్కూల్కి ఇచ్చినాము. ఆమె అట్లనే స్కూల్ పెట్టింది. మేము వెకేట్ చేయొద్దు అనుకున్నాం. ఎందుకంటే మేము ఖాళీ చేపిస్తే ఆమెకి ఏమవుతుంది? నష్టం వస్తుంది. వి సెడ్ నో. మా దేవుడు చూడండి, ఆయన జీవితం, మా డాడీ జీవితం ద్వారా మా పెద్దనాన్న, మమ్మీ వాళ్ళ అక్క భర్తకు మనసు ఇచ్చి ఆయన ఏమన్నా అంటే, నాకు రూఫస్ అంటే వాళ్ళ భార్య వాళ్ళ మా పెద్దమ్మకు మమ్మీకి మ్యారేజ్ ఒక డేలో డిఫరెన్స్ అయింది. సేమ్ ఇయర్. May 20 మా పెద్దమ్మది అయితే May 21 మా మమ్మీది అయింది. వాళ్ళ కర్నూలులో జరిగింది, మా మమ్మీది శంషాలో జరిగింది. ఆ రిలేషన్షిప్ బట్టి ఆయన ఏమనుకున్నా అంటే, దైవ సేవకుడు కాబట్టి, దైవజనుడు కాబట్టి, ఈయన ఎక్కడుంటే నేను అక్కడ స్థలం కొని ఇల్లు కట్టాలనుకున్నాను అనుకున్నాడు. స్థలం కొనుక్కున్నాడు. మా కోసం ఆయన ఇల్లు స్టార్ట్ చేసినాడు. ఎక్కడ పోకండి, మేము ఇల్లు కడతాం. మా పెద్దనాన్న కట్టి ఆయనకు 6 మంది మరుదలు, అందరికీ ఒక పోర్షన్ ఇచ్చాడు. మాకు కూడా ఒక పోర్షన్ ఇచ్చాడు. ఈరోజు మేము అదే ఇంట్లో ఉంటున్నాం. ఆ ఇల్లు ఎవరిదంటే నాదే అంటారు, కానీ మా పెద్దనాన్నది అన్నారు. నేను ఇవన్నీ చూసుకుంటే ఎందుకన్నా చూస్తే బైబిల్లో దేవుడు జ్ఞాపకం చేసిన ఏంటంటే, నీతిమంతుల బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం పట్టుకొని ఈరోజు నేను ఇంకా సేవలో ఉన్నాను. హల్లెలూయా. ఆయన మీద కోపం ఉన్న నేను, ఆయన మరణం చూసి నేను ఏడ్చి దేవుని అడిగిన క్షమాపణ అడిగిన దైవ సేవకు నేను గుర్తించలేకపోయినా, గౌరవించలేకపోయినా. లెట్ మీ హానర్ గాడ్ సర్వెంట్స్. దేవుడు ఈరోజు ఆయన పరిచయకుల ముందర, సేవకుల ముందర నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ వర్క్. మన చేతిలో ఏం అవసరం లేదండి. నో నీడ్ మనీ, గోల్డ్ ఆర్ నథింగ్ ఎల్స్. వాట్ వీ నీడ్, దేవుని మహిమ, దేవుని ఆత్మ మనలో ఉండాలా. మనం దేవునికి లోబడాలా. మన పరిస్థితులన్నీ కూడా అప్పగించాలి. మోషే ఏడ్చినాడు, మోషే తిట్టాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడండి? కానాన్ని చూసినాడా? మనం ఎంతవరకు మనము మన సేవకు మన గొర్రెల గురించి ఏడుస్తాం, సంఘస్థుల గురించి ఏడుస్తాం, బాధపడతాం, వాళ్ళు ఇట్లా చేసినారు, అట్లా చేసినారని. బట్ వాట్ డిడ్ గాడ్ డిడ్ టు మోసెస్?
అదే ఎలీషా ప్రవక్త వాళ్ళు ఏం చేసినారు? దేవునికి అప్పగించారు. వాళ్ళ గురించి దావీదు మహారాజు వాళ్ళ లైఫ్ గురించి అడిగారు, దేవుడు బ్లెస్ చేసినాడు. సో ఆమేన్. ఈరోజు దేవుడు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. మనము మన బాధ మనం అన్నీ కూడా ఎవరికి అప్పగిద్దామండి? దేవునికి అప్పగిద్దాం. విల్ ఆస్క్ ద లార్డ్ టు బ్లెస్ us, టు enrich us, టు equip us. మన దేవుని అడుగుతాం, దేవా నీ జ్ఞానంతో నన్ను నింపు, నీ యొక్క మహిమతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ హృదయం నాకు ఈ దేవా, నన్ను లేవెత్తు దేవా, నన్ను ఒక వెలుగుగా ఉంచు. చాలు. ఆటోమేటిక్ అందరు ఎవరి దగ్గరికి వస్తారండి? మన దగ్గరికి వస్తాడు. ఎవ్రీ వన్ విల్ కమ్ టు అస్. ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడండి? ఈమె ఈ యొక్క స్త్రీ ఇంటి నుంచి దూరం ఉంటే ఈమె ఉరుక్కుంటా పోయింది. తర్వాత నామాన్ ఎక్కడ వెళ్ళాడండి? స్వస్థత కోసము ఎలీషా దగ్గరకు వచ్చాడు. డిడ్ హీ సీ హిమ్? డిడ్ హీ టచ్ హిమ్? నో. ఒక్క మాట అయిపోయాడు, పోయి నీళ్ళలో ముడుగు, అంతే అయిపోతుంది. అందరికీ కుష్ఠరోగులు ఉన్నాయంట అక్కడ ఆ ప్రాంతంలో. ఎవరు స్వస్థపరచబడినారు? నేమాన్ మాత్రమే. ఎవరి ద్వారా? ఎలీషా ద్వారా. హల్లెలూయా. ఆ అమ్మాయి చెప్పింది, కానీ ఎవరి ద్వారా హీలింగ్ వచ్చింది? ఎలీషా ద్వారా. హల్లెలూయా. సో మన ద్వారా ఏం జరగాలండి? హీలింగ్ జరగాల. మన ద్వారా అద్భుతాలు జరగాల. వేరోళ్ళు చెప్పాలా, పలానా దగ్గరికి వెళ్ళండి. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడి కొద్ది మాటలు మన మధ్య మిక్కిలిగా బాగా దీవించి ఆశించి కాక చేసి